నాకైతే అది రిపోయిందిరా, దగ్గర నచ్చేసిందిరా. బా రే నిజంగా నిజంగా అన్నీ సరిపోయినాయి అన్నావు చూసావా, కరెక్ట్గా సరిపోయినాయి. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై కుకింగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, ఈ అదోలో కూడా నన్ను బయట తిననివ్వట్లేదు. అందుకని ఈరోజు తిననివ్వట్లేదు, కానీ ఇక్కడ ఆగట్లేదు, అందుకే ఇంకెక్కడో చోట తినాలి అది. కాబట్టి ఇంట్లోనే కుకింగ్ వీడియో కూడా చేసి చాలా రోజులు అయింది. అందుకని ఇంట్లోనే చికెన్ పలావ్ ప్లాన్ చేసామన్నమాట. చాలా సింపుల్గా వండేస్తాను. ఈ నెల్లి చికెన్ తీసుకొచ్చామన్నాను, ఈ లోపు నేను ఆ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేస్తాను. ఎందుకంటే టైం మధ్యాహ్నం 12:30 అయిపోయింది. అది చేయడానికి ఎలా కాదనుకున్నా 1.5-2 గంటలు పడుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. ఇదిగోండి డోర్లో ఓపెన్ చేసి ఆ లైటింగ్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ కిచెన్లో ఎలాగోలాగా కరెంట్ వచ్చేస్తే బాగున్నాను, రాకపోతే ఫ్లాష్ వేసి చూపించాలి. లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, మేము మొత్తం 4 ఉన్నాం. పలావ్ కాబట్టి నార్మల్ దగ్గర కన్నా కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కేజీ రైస్ 5 ఒక కేజీ 200 గ్రాములు అలాగా వేద్దాం రైస్. మొన్నే కొన్నాను అనమాట ఆన్లైన్లో. డైట్ చేసేద్దాం, పీకేద్దాం అని చెప్పేసి. కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. గ్రామ్స్లో కొలతలు చూసుకునేది అందులో గిన్నె పెట్టి 7 కప్పులు వేస్తే 960 గ్రాములు వచ్చింది. సరిపోద్ది, ఎక్కువైపోద్ది ఇంకా మాకు. ముందు రైస్ కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి. అలా నానాలి కాసేపు, 1 గంట సేపు. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీరు సండే చూస్తున్నారు కాబట్టి ట్రై చేయండి. వెళ్ళి పొద్దున్నే 8ంటికి మన వీడియో అప్లోడ్ చేసేస్తాను కాబట్టి. ఇందులో ఇవి ఒక 5 లవంగాలు, ఒక 10 యాలక్కాయలు, ఒక 10 దాల్చిన చెక్క, ఒక ఈ సైజు ముక్కలు 4 వేసాను. తర్వాత ఇవి కూడా తీసుకున్నాను, పలావ్ ఆకులు. ఇప్పుడే వలీగడు ఫోన్ చేశాడు. మా ఇంటి దగ్గర ఏదో కరెంట్ స్తంభం రిపేర్ అవుతుందంట. ఒక 2-3 గంటల దాకా కరెంట్ రాదంట. ఈ చీకట్లోనే చేయాల్సి వస్తుంది. ఒక కడాయి ఎక్కించాను. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి, కడాయి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇంకొంచెం వేద్దాం. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలు, సరిపోద్ది. ఈ ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఈ గరం మసాలాలన్నీ అందులో వేసేస్తున్నాను. అలాగే పలావ్ ఆకు కూడా వేసేస్తాను. ఇప్పుడు కాసేపు దీన్ని ఇందులో అదే పేలుతున్నాయేంటి, పేలుతున్నారేంటే. ఇప్పుడు ఇవన్నీ మసాలాలో నూనెలోకి దిగాలి. ఈ జాపత్రి ఉంది చూసారా, ఇది పంటి కింద పడితే బాగోదు, కానీ ఆ నూనెలో పడితే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎవడు పంటి కింద పడుతుందో ఆడు దురదృష్టవంతుడు. అది కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే వెయ్యను నేను, కానీ బాగుంటుంది దాని ఫ్లేవరు. 2-3 వంటలు మేస్త్రులు చేసినప్పుడు చూసాను, ఇది పక్కా వాడతారు. ఇది వాడకపోయినా దీని పొడైనా వాడుతున్నారు. ఈరోజు వేసేసాను. ఎవడు పంట మీద పడితే ఆడు తిట్టుకుంటాడు. ఏమో ఇది అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అయ్యి బాబోయ్, ఒక్కనే ఉంటే ఇదే బాధ. ఈ ఉల్లిపాయలు కూడా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా వదిలేద్దాం. తర్వాత చికెన్ తెచ్చాడు వలీగాడు, అది కూడా శుభ్రం కడిగేద్దాం. బిర్యానీ ముక్కలు కొట్టించమంటే చికెన్ కర్రీ ముక్కలు కొట్టించాడు. మాయ కర్రీ కన్నా చిన్న ముక్కలు కొట్టించాడు. మీరు మాత్రం పెద్ద సైజు ముక్కలు కొట్టించండి. ఇందులో కొంచెం పసుపు ఎక్కువైపోయినట్టుందయ్యా. 1 ఎంత వలి, ఎంత చికెను? కేజీన్నర చికెను. 3 స్పూన్లు వేసాను. తర్వాత సాల్ట్ సరిపోతాయిలేండి. తర్వాత బిర్యానీ మసాలా అని ఉంటుంది. ఈ బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసేసి మొత్తం మిక్స్ చేసేద్దాం. పెరుగురా. ఇందులోనే పెరుగు కన్నం బాగా చిన్నగా ఉంది. పిత్తిల సౌండ్లో వచ్చిందిరా. పెరుగు కూడా వేసేసుకుని కలిపేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేసేసి కలిపేసి టమాటాలు కూడా వేసేద్దాం. ఇప్పుడే టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే సన్నగా కట్ చేసుకున్నాం. కొంచెం పెద్ద మంట పెట్టాను. టమాటాలు మగ్గిపోయినాయి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది పచ్చి వాసన పోయేదాకా కలిపేసుకుని అలా ఉంచుదాం పొయ్యి మీద. అయిపోయి వచ్చింది, లాస్ట్కి వచ్చేసింది ప్రాసెస్. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసాను. చికెన్ కర్రీ అయిపోయేలా ఉందిరా. ఒరే కొత్త టీషర్ట్ రా. వంటల దగ్గర టీషర్ట్లు కొత్త వేయడం. అసలు వంట ప్లాన్ ఉందా మనకి? ఎదవలు కొంతమంది హ్యాండ్ ఇచ్చేయడంతో వేస్ట్ ఫెలోస్ చెమటలు కారుతున్నాయి. మరి కష్టపడుతున్నాను రా మీ అందరి కోసం. థ్యాంక్ యూ. సూపర్ ఉంటుంది టేస్ట్. నాకు అర్థమైపోతుంది వండుతూ ఉంటాను. ఇప్పుడు ఇది వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట. కాసేపు పెద్ద మంట పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. దానిపైన అదే చూసుకుంటుంది ఇంకా చికెన్. అది రైట్. ఫ్యాన్ వేసుకుని కూర్చుందామంటే కరెంట్ ఇంకా రాలేదు గైస్.
తోలు తీరుతుంది రైస్. చికెన్ ఉడికిపోయింది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్నాం కదా ఇందాక స్టార్టింగ్లో రైసు, ఆ రైసును మొత్తం నేను కొడితే మర్చిపోయాను. వాటర్ వేస్తావు మరి? వేసి పెడితే చికెన్ పులావ్ రెడీ. తినే. మనం ఈ కప్పుతో 7 కప్పులు వేసాం కాబట్టి 7 గ్లాసులు రైసు, 7 తినే రైసు. పొద్దున్న సాయంత్రం కూడా తినేద్దాం. ఇప్పుడు మొత్తం 14 వేయాలి. సరిగ్గా వినండి, మ్యాథ్స్ చెప్తున్నాను. 14 వేయాలి. ఇప్పుడు ఈ గ్లాసు ఇది ఒకటి వేస్తే, ఇది ఒకటి వేస్తే ఈ ఒక్క గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోద్ది బేసిక్గా. అందుకని దీంతో 7 గ్లాసులు వేస్తే సరిపోద్ది. కన్ఫ్యూజ్ చేస్తావు ఎందుకు రాలి? అలా కాదురా, ఈ 2 కప్పులు ఎంత అవుతుందో ఈ గ్లాస్ అంత నిండుతుంది నీళ్ళు. అలా చెప్పు. ఇది 14 అన్నప్పుడు ఇది 7 వేయాలని చెప్పు. కాబట్టి ఇప్పుడు దీంతో 8 వేద్దాం, 7 కాదు కానీ. మళ్ళీ ఇది ఒకట మ్యాక్స్ అంటాడు, మళ్ళీ మ్యాక్స్ లేదు. ఒకటి వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం అన్నీ సరిపోయినలో చూసుకుందాం. సాల్ట్ పడుతుంది కొంచెం, మసాలాలు ఎక్కువ వద్దులే, ఉప్పు కారం ఉంటే చాలు, తినేద్దాం. కారం సరిపోద్దురా బాబు. కొద్దిగా కొత్తిమీర అలా జల్లుదాం. నెక్స్ట్ అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. చాలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉంచితే మన చేపల కూర రెడీ. ఒరే ఎందుకు అందులో కొంచెం రైస్ ఉండిపోయినరా? అది ఇది ఇంత తీస్తున్నాడు కాసి నీళ్ళు అంత బాగా పని చేస్తుంది. ఇడు బుర్ర తక్కువ ఏదో అంటే ఇదే. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బరువు పెట్టాలంటావు వాళ్ళు ఏమైనా పెట్టాలి. ఇది బరువు పెట్టి పెద్ద మంట చిన్న మంట? చిన్న మంట. పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు, తర్వాత దాన్ని చిన్న మంట మీడియం చేసేసుకుందాం. అయిపోద్ది. మర్చిపోతాడు, 10 నిమిషాలు చేస్తాడు, దాన్ని మాడిపోద్ది. ఏముంది, మర్చిపోండి, ఇక్కడే ఉంటా. వంట అయిపోయిన తర్వాత కరెంట్ ఇచ్చాడు. అలా ఉంటుంది మన అదృష్టం. అయిపోయిందంటావా? వాటర్ అయ్యి తడేది తడలేదు, పొడి అయిపోయింది అండి మొత్తం. ఏమో తీసి అయిపోయింది. రైస్ అయిపోయింది. కింద మాడిపోతుంది అంటావు ఏంటి? మాడట్లేదు. అయిపోయిందంటావా? అయిపోయింది. రైస్ అయిపోయిందా? అయిపోయింది. ఓ భలే ఉంది వాళ్ళు చూడటానికి. తినడానికి కావాలి నాకు, చూడడానికి వద్దు. దీని మీద ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కలిపిందిరా. అది గైస్ రెడీ అయిపోయింది మన బిర్యానీ. తక్కువ మసాలాలు, తక్కువ స్పైసీ. ఎంత తిన్నా హెల్త్కి ఏం కాదు. బాబోయ్ అంత గ్యారెంటీ ఇవ్వలేను నేను, మళ్ళీ నన్ను అంటారు. పొగలు 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 పొగలు. ఒక్క ముక్క పర్లేదు చూసావా? అది అలా ఉంటుంది మన అదృష్టం. ముక్కలు ఏరుకుని ఇంకా టేస్ట్ చూసేద్దాం గాయస్. ముక్క మాత్రం జున్ను ముక్క ఉన్నట్టుంది. భలే ఉడికింది చూడండి. ముందు రైస్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో, అన్నీ సరిపోయినాయో లేదో. అన్నీ సరిపోయినాయి ఫస్ట్ టైం వలి. ఉప్పు కారం మసాలాలు నేనే చెప్పేసుకుంటున్నాను చూసారా. నాకైతే అది అదిరిపోయిందిరా, లేక నచ్చేసిందిరా. నీకు ఎలా ఉండో తెలియదు, అంటే నేను వండుకున్నాను కాబట్టి నాకు నచ్చుదు ఆబ్వియస్లీ. నువ్వు తిని చెప్పు. ఇప్పుడు వలీగడు తిని చెప్తాడు. వేడి తింటా మజానే వేరు. బా నిజంగా నిజంగా అన్నీ సరిపోయినాయి అన్న, చూసావా? కరెక్ట్గా సరిపోయినాయి. ఎవరైనా మనం వండిన వంటను పొగుడుతుంటే ఆనందమే వేరు. సరిపోయినాయి. మొక్క సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. మొక్కే డౌట్ కొడుతుంది. తిన్నదే అందుకనే. ముక్కలో కొంచెం మసాలా వెళ్తే బాగుండేది. అవునా? మరి దానికి ఏం చేయాలి? ఘాట్లు పెట్టాలి. ఆల్రెడీ తెచ్చినాయి ఎంత మొక్కలు, ఇంకా దానికి ఘాట్లు పెడితే కీమా అయిపోయింది. ఎందుకు వెళ్ళలేదు? కొంచెంసేపు ఆ మసాలాలు ఉడకలేదేమో, అయితే ఎక్కువసేపు ఉడకలేదు అయి ఉంటుంది. ఓకే సక్సెస్ అంట. మిగిలిన యాదవులను కూడా అడుగుదాం. నేను నిజం చెప్పండి అని ఎలాగన్నా, ఎందుకంటే మీరు నిజమే చెప్తారని నాకు తెలుసు. ఎలా ఉంది బిర్యానీ? పర్లేదు, సప్పగా ఉంది. కరెక్ట్గా చెప్పు. సప్పగా లేకపోతే ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను, అన్ని మసాలాలు తక్కువ వేసాను. నో ఆయిల్, నో ఫ్యాట్, నో మసాలా. నో టేస్ట్ అంటావా? జిమ్ కోసమా? జిమ్ కోసమా అంటే అని కాదు, కొంచెం మంచిది కదరా మరి ఎక్కువ తినే కన్నా. బాగుందా బాగాలేదు ఒక మాట చెప్పండి. బాగుంది, పర్లేదు, బాగా. దాంట్లోకి కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటే బాగుంది. అదేలే గ్రేవీ కానీ చికెన్ కర్రీ కానీ పక్కన మెయిన్ మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయంటే, మొక్కలు చిన్నగా ఉన్నాయంటే ఇదిగోండి ఈ తెపాలంగడి చేసిన పని.
అయినా మధ్య ఫోన్ ఎక్కువైపోతుంది మీ తమ్ముడికి. సరే ఈ పర్సనల్స్లోకి వెళ్ళిపోతున్నాను. బాగా మలిసిపోయింది. ఏంటి మా ఇంకా ఇక్కడే ఉన్నాం. అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ఇలా పలావ్ ట్రై చేసావంటే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. నచ్చింది చూసింది తినేయాలి అంతే. అది కూడా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అంత హెల్త్కి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అర్జెంట్గా వెళ్ళి తెచ్చేసుకుని సేమ్ ప్రాసెస్ ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఏమన్నా అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటే చేసుకో, నేను చెప్పినట్టే ఉండాలని రూల్ ఏం లేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.